వాటాల కోసం అసలు యజమానిని బెదిరించి భయపెట్టడమే కాదు, బ్యాంకును బురుడి కొట్టించారు. నిబంధనలను అతిక్రమించి మరీ కాకినాడ సీపోర్టులో 41% వాటాను కొట్టేశారు. మాఫియా మోడల్లో బయటపడిన కొత్త కోణమిది. విజిలెన్స్, మారిటైమ్ బోర్డులను ఉసిగొలిపి సంతానం ఆడిట్ కంపెనీతో తప్పుడు నివేదిక ఇప్పించి ప్రభుత్వానికి 994 కోట్లు ఎగవేశారంటూ కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావును బెదిరించి 41% వాటాను కారు చౌకగా కొట్టేసిన వైనంపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లో కేవీ రావును అమెరికా నుంచి రప్పించి మరీ సంతకాలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వారికి యాక్సిస్ బ్యాంక్ నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఆ బ్యాంకును సైతం బురుడి కొట్టించి డీల్ ముగించినట్లు తెలిసింది. కాకినాడ సీపోర్ట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం హైదరాబాద్లోని యాక్సిస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. పోర్టులో వాటాలు బదిలీ చేయాలంటే యాక్సిస్ బ్యాంకు నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో బ్యాంకును ఎన్ఓసి కోరుతూ 2020 డిసెంబర్ 28న కేవీ రావుతో లేఖ రాయించారు. %41 వాటాను అరబిందోకు రాసి చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కానీ అరబిందోతో డీల్ను పరిశీలించిన బ్యాంక్ ఎన్ఓసి ఇవ్వడానికి అంగీకరించలేదు. తనకు సీపోర్ట్ బాకీ ఉన్న నేపథ్యంలో ఎన్ఓసి ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి బ్యాంకుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బకాయిలు చెల్లించందే ఎన్ఓసి ఇచ్చేది లేదని బ్యాంకు తేల్చి చెప్పింది. బ్యాంకు ఎన్ఓసి ఇవ్వకున్నా సరే వాటాను బదిలీ చేయడంతో కేవీ రావుపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై అప్పట్లో బ్యాంకు తీవ్రంగా స్పందించింది. తమ బ్యాంకు అనుమతి లేకుండా వాటాలు బదిలీ చేయడం తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంది. తమ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడమేనని హెచ్చరించింది. సీపోర్టుకు ఇకపై ఎలాంటి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేది లేదని 2021 ఏప్రిల్ 22న స్పష్టం చేసింది. కాకినాడ సీపోర్టులో 2 రోజుల కిందట 12 మందితో కూడిన సిఐడి అధికారులు తనిఖీ చేపట్టారు. వాటాల బదిలీ ప్రక్రియలో విక్రాంత్ రెడ్డి ప్రమేయంపై ఆరా తీశారు. 5 ఏళ్ల కార్గో లావాదేవీలు, పోర్టుకు వచ్చిన ఆదాయం, అరబిందో చేతికి వాటాలు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ కంపెనీ తరపున పనిచేస్తున్న డైరెక్టర్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. కీలక సమాచారాన్ని పెన్ డ్రైవ్లో తీసుకున్నారు. 51 కీలక ఫైళ్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.